లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాము. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. లూకా గాస్పల్ చాప్టర్ 5 వర్స్ 5. అందరం కలిసి చదువుకుంటాము. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. చాలు. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామముకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత వెలుగుమయమై ఉన్నటువంటి దేవుడువు, మీకు వందనాలు. స్తుతికి పాత్రుడవు, స్తుతించెదము. ఆరాధనకి యోగ్యుడా, ఆరాధించెదము. ప్రభ పూజ్యనీయుడా, పూజించెదము తండ్రి. ఈ యొక్క సమయంలో నా ప్రభ చదవబడినటువంటి లేఖన భాగముకై వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకొనము, సాయించము. మాకు విరిచి వడ్డించమని వేడుకొనుచు ఉన్నాను. నీ సింహాసనం మధ్య నుండి, నీ కేరుబుల మధ్య నుండి ప్రభ నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకొనుచు ఉన్నాను. ఎవరికి ఏ మాటలు అవసరమై ఉన్నదో ప్రభ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని, ఎవరు కూడా నా ప్రభ ఖాళీగా వెళ్ళకుండానట్లు నీవే కృపను అనుగ్రహించి సహాయం చేసి నీవు మహిమను పొందమని, నిష్ప్రయోజన నన్ను కూడా నీ శిలువ చాటును మరుగుపరచమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఘనపరిచడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ఈ దినం మనందరికీ బాగా తెలుసు. ఏంటిది చెప్పండి? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఎందుకు శుభ శుక్రవారం? ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకు చనిపోయాడా? నా కొరకు చనిపోయాడా? నా కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోతూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే మరి ఆయనను దేవుడిగా అంగీకరిస్తారో వారికే శుభ శుక్రవారం, అంతేగాని అందరికి కాదు. ఎవరికి? ఎవరైతే తమ పాపములను తమ రక్తం ద్వారా కడుక్కున్నటువంటి వారికే శుభ శుక్రవారం, అందరికీ కాదు. ఎందుకు చెప్పాలా? మీరు మాట్లాడితే నేను మాట్లాడతా, మీరు మాట్లాడలేదనుకోండి నేను కూడా మౌనంగా ఉండిపోతా. ఓకే. ఆయన మరణించుట ద్వారా పాపికి రక్షణ వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. ఆయన గనుక మరణించి ఉండకపోతే మనకి ఈ దినమున రక్షణ వచ్చి ఉండేటువంటిది కాదు. రెండోదిగా గనక మనం చూసినట్లయితే శుభ శుక్రవారం అంటున్నాం. మనకు అన్ని దినములు కూడా మంచి దినములే. ఎందుకు? మనం ఆది కాండంలో మనం చూసినప్పుడు ప్రతిదీ కూడా ఆయన ఏమన్నాడు చెప్పండి? మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే చెడ్డది ఏది కూడా ఆయన సృజించలేదు. ఓకేనా? చెడ్డది ఏది కూడా ఆయన కలుగ చేయలేదు. ఎందుకు? ఆయన కలుగజేసిందంతా కూడా ఆ మంచిది అని చెప్పేసి ఆయన చూస్తూ వచ్చాడు. మరియు ఇంకా ఏం చెప్తూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయం 40-41లో మనం చూస్తూ వచ్చాం. ఆయన ఏం చేశాడు చెప్పండి? ప్రతి దానికి కూడా తన మహిమను ఇచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి దానికి కూడా ఆయా వస్తువులకి ఏమైనా చెప్పండి, ఆయా మహిమను లేదా ఆ యొక్క అందాన్ని కలిగి ఉండేటిదిగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారో వారికి ఈ దినమున ఏమిటంటే శుభ శుక్రవారము అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం ఏం చేయాలి మరి? శుభ శుక్రవారం కూడా మనమే వచ్చి మనమే ఆశీర్వాదం పొందుదామా? ఇక ఎవరు ఆశీర్వాదం పొందవద్దా? చెప్పండి. ఈ శుభ శుక్రవారం రోజు మనం ఏం చేయాలంటే మన యొక్క స్నేహితులను కానీ మన ఇరుగు పొరుగు వారిని కానీ మనం తీసుకొని వచ్చి మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని యొక్క సువార్తను మనము
వినిపింప చేసేటువంటి వారముగా ఉండాలి. ఏంటిది? దేవుని యొక్క సువార్తను లేదా దేవుని యొక్క కార్యాన్ని దేవుడు ఎందుకొరకై ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది అనేటువంటి కార్యాలను మన యొక్క స్నేహితులకు లేదా మన యొక్క తోబుట్టువులకు లేదా మన యొక్క ఇరుగు పొరుగు వారికి లేదా లోకానికి మనము తెలియచేసేటువంటి వారముగా ఉండాలి. అప్పుడే అది శుభ శుక్రవారం. నీ ఒక్కటే వచ్చి నీ ఒక్కటే వెళ్ళిపోయినావు అనుకో, ఏమి లాభం? ఏమైనా లాభం ఉందా? నథింగ్ ఎల్స్. ఏమీ లాభం లేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇక్కడ గనక మనం చూస్తే మన యొక్క చదువుబడినటువంటి లేఖన భాగంలో లూకా సువార్త 10వ అధ్యాయము 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చదువుతూ వచ్చాం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని చాలు. ఏం దొరకలేదంట వాళ్ళకి? ఏమీ దొరకలేదంట. ఎప్పటి వరకు కష్టపడుతూ వచ్చారు, ప్రయాసపడుతూ వచ్చారు ఆళ్ళు? రాత్రి అంతా కూడా ప్రయాసపడుతూ వచ్చారట. అయినా వాళ్ళకి ఏం దొరకలేదు? ఏమీ కూడా దొరకలేదు. ఈ లోకంలో మనం చూడవచ్చు. మానవుడిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పేదవారైనను సరే, మిడిల్ క్లాస్ వాళ్ళైనను సరే, ధనవంతులైనను సరే, ఈ లోకంలో ఈ ముగ్గురే ఉండేటువంటిది. ఒకరు పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వాళ్ళు, తర్వాత ఏంటిది లాస్ట్ కేటగిరీ ధనవంతులు. ఎవరిని తీసుకున్నా దేనికోసం వారి ప్రయాసం చెప్పండి? చెప్పాలా? ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం సాయంత్రం కాకపోతే చీకట్లో కూడా శ్రమ పడేది దేని కొరకు? ఇక్కడే రాయబడి ఉంది కదా. చెప్పండి, చదివి అయినా చెప్పండి. ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఏం దొరకలేదు? డబ్బు దొరకలేదు వాళ్ళకి. దేనికోసం ప్రయాసపడతారు? దేనికోసం ప్రయాస చెప్పాలా? డబ్బు కొరకే. ప్రతి మానవుడు ప్రయాస పడేది డబ్బు కొరకే, అన్నం కొరకు కాదు. ఒక ముద్ద అన్నం దొరికిన తర్వాత ఖాళీగా కూర్చోవచ్చు కదా, కూర్చోడు. కానీ దేనికోసం ప్రయాసపడతాడు? ఇంకా కావాలి. ఏడిది? డబ్బు. పోనీ ఒక 10 లక్షలు ఇస్తే సాటిస్ఫాక్షన్ అవుతాడా అంటే లేదు. 10 కోట్లు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ అవుతాడా అంటే లేదు. పోనీ 10 మిలియన్లు ఇచ్చిన మరి ప్రయాసను వదిలేస్తాడంటే నో. నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా ఏం కావాలి? ఇంకా కావాలి. 10 రూపాయలు కలిగినటువంటి వాడు 100 రూపీస్ కావాలని ప్రయాసపడతాడు. 10 లక్షలు ఉన్నటువంటి వాడు ఏం కావాలి? 10 కోట్లు కావాలని చెప్పేసి ప్రయాసపడుతూ ఉన్నాడు. 10 కోట్లు ఉన్నటువంటి వాడు 10 బిలియన్లు కావాలని ప్రయాసపడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో. నువ్వు ఏ మానవుని తీసుకున్నా దేనికోసం ప్రయాస అంటే సంపాదన. అందుకనే ఏం చేస్తున్నాడు? పరిగెడుతూ ఉన్నాడు లోకంలో. ఇటు అటు పరిగెడుతూ ఉన్నాడు. అయితే తన ప్రయాసంలో కొందరు సఫలమవుతూ ఉన్నారు, కొందరు విఫలమవుతూ ఉన్నారు. ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగాల్లో గనక మనం చూస్తే, ఈ యొక్క సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు అని చెప్పేసి ఎవరితో అంటున్నాడు ఈ మాటలు చెప్పండి? యేసు ప్రభులు వారితో ఈ మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు ఎవరితో చెప్తూ ఉన్నాడంటే యేసు ప్రభుతో చెప్తున్నాడు. కాబట్టి ఏమైనా ఆయనకు ఆన్సర్ దొరకటానికి ఆస్కారం ఉంది. ఒకవేళ యేసు ప్రభు లేడనుకోండి, అప్పుడే ఆ యొక్క ప్లేస్లో లేదా ఆ యొక్క పడవలో ఎవరికి చెప్పుకుంటాడు? చెప్పాలా? ఒకవేళ యేసు ప్రభు లేననుకోండి, ఆ యొక్క బాధని ఎవరితో పంచుకుంటాడు? ఇంకొక భాషలో చెప్పాలంటే తన హృదయంలో ఉన్నటువంటి బాధను ఎవరితో పంచుకుంటాడు? మీరు ఈ భాగాన్ని అంత బాగా తెలుసు మీకు. ఇక్కడ ఒక్కడే లేడు. ఒక పేతురు మాత్రమే లేడు ఈ భాగంలో. ఇంకా ఎవరెవరు ఉన్నారు చెప్పండి? మీరు లాస్ట్‌లో గనక చదివితే 10, 11 వచనంలో గనక చదివితే మీకు ఇంకా ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అక్కడ. యాకోబు ఉన్నాడు, యోహాను కూడా ఉన్నారు. ఒకవేళ తన బాధను వాళ్ళతో పంచుకున్నాడు అనుకోండి, యేసుప్రభుని పక్కన పెడదాం కొంతసేపు. తనతో పంచుకున్నారనుకోండి, ఏమైనా లాభమా? చెప్పాలా? యాకోబుతో గాని, యోహానుతో గాని
తనలో ఉన్నటువంటి బాధను, ఒరేయ్! రాత్రంతా కష్టపడ్డానురా. ఒక్క చేప పడలేదని చెప్పేసి అన్నాడనుకోండి. ఏమంటారు? నవ్వి పక్కకెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళు గూడా కష్టపడ్డారు. వాళ్ళకి గూడా ఏం దొరకలేదు కాబట్టి. కాబట్టి ఒక సమస్యలో వాళ్ళున్నప్పుడు, ఆ సమస్యలో నుండి గట్టెక్కినటువంటి మనిషి ఎవరైనా చెప్తే, అప్పుడు వారితో పంచుకోవటానికి గాని, లేదా చెప్పుకోవటానికి కానీ ఇష్టపడతాం. అవునా కాదా? ఇప్పుడు అది అంతెందుకు, మన స్కూల్‌కి మన పిల్లల్ని పంపిస్తాం. మాస్టర్ ఏం చెప్తాడు? "రేయ్! కష్టపడి చదవండ్రా బాగుపడతార్రా" అంటారు. ఎందుకు? ఆయన బాగుపడ్డాడు కాబట్టి చదివి. అంతేనా? ఒకవేళ ఆయనే బాగుపడలేదని, తన జీవితమే బాగలేదనుకోండి, పిల్లలకేం బోధిస్తాడు? బోధిస్తాడా? నథింగ్. ఏం బోధించలేడు. ఒకవేళ బోధించాడనుకోండి, వాడి మాటలు ఇంటరా? నువ్వు చెప్పేది చెప్తాలేరా బయ్ అని చెప్పేసి చెవుతో వింటాడు. ఆ చెవుతో వదిలేస్తాడు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇంకా చూసినాం లేరా బయ్ అంటాం. ఎందుకు? నీవు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి. ఒకవేళ ఫ్రెండ్స్ అన్నారనుకోండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నామనుకోండి, వాడేమన్నా తీర్చగలడా? నో. తీర్చలేడు. ఈ ప్రపంచానికి లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఈ యొక్క ప్రాబ్లమ్‌తో సతమతం అవుతూ ఉంటున్నాడు. ఏంటి ఆ ప్రాబ్లమ్ అని గనక మనం చూసినట్లయితే, తన ప్రాబ్లమ్స్‌లో నుండి గట్టెక్కించేటువంటి వాడి కోసం ప్రతి మానవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా తన యొక్క ప్రయత్నాల్లో ఫెయిల్ అయినటువంటి వాడు. ఏ మానవుడినైనా తీసుకోండి. బిల్ గేట్స్ మొదలుకొని కింద పూరి గుడిసెలో జీవించేటువంటి వాడి వరకు కూడా మీరు తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళే. తమ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యలో వాళ్ళు పోరాడి ఓడిపోయినటువంటి వాళ్ళే. వారందరూ కూడా ఆ యొక్క పరిస్థితుల నుండి మమ్మల్ని గట్టెక్కిస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూసినటువంటి వాళ్ళే. అయితే కొందరైతే ఆ యొక్క రక్షకుడిని లేదా తమ సమస్యలకు మరి కారణాన్ని వెదికి తమ సమస్యల నుండి బయటపడినటువంటి వారు కొందరున్నారు. అయితే తమ సమస్యల నుండి బయటపడలేక అదే దానిలోనే ఉంటూ కొనసాగేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉన్నారు ఈ లోకంలో. అయితే ఇక్కడ గనక మనం చూసినట్లయితే చూడండి మొదటి వచనం. రెండో వచనం చదవండి. 5:2 లూకా సువార్త. ఆ సరస్సు తీరముననున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఈ దోణిలను చూచినటువంటి వాళ్ళెవరు? యేసు ప్రభుల వారు. ఎవరు? యేసు ప్రభుల వారు. ఎందుకంటే ఆ గెన్నెసరెతు అనేటువంటి సరస్సు తీరమున ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని రాజ్య సువార్త ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉంటూ ఆ యొక్క సరస్సు తీరమునకు వచ్చినప్పుడు ఏం చూశాడు ఆయన అంటే 2 దోణిలను చూస్తూ వచ్చాడు. 2 దోణిలలో ఒకటి సీమోనుదైనటువంటి దోణిలో ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చొని బోధిస్తూ ఉన్నాడు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చదవండి. లేదా మీకు మాక్సిమం తెలిసినటువంటిదే ఇది అందరికి కూడా. తెలియనటువంటి యొక్క సంఘటన అయితే కాదు. కాబట్టి ఇక్కడ గనక మనం చూస్తే 2 పడవలు ఉన్నాయి. ఆ 2 పడవలు కూడా ఎవరివి చెప్పండి? సీమోను పేతురు వాళ్ళవే. సీమోను పేతురు, యాకోబు, యోహానువే వాళ్ళవే. ఎందుకు? ఆ యొక్క సరస్సులో వారు చేపలు పడుతూ ఉన్నారు. మరియు వారి యొక్క జీవనాధారం ఏంటిది చెప్పండి? చేపలు పట్టటం. కాబట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన సువార్త చెప్తూ ఉంటే వీళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. బాగు చేసుకుంటూ ఉన్నప్పుడు సీమోనుని పిలిచి ఆ యొక్క ధోనిలో ఆయన కూర్చుండి ఆ యొక్క జన సమూహానికి వాక్యం బోధించాడు. వాక్యం బోధించడం అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు చెప్పండి? సీమోనును అడిగి అయ్యా నీ పడవను కొద్దిగా లోపలికి నడిపించుము అని చెప్పేసి అన్నాడు. నడిపించమన్న తర్వాత ఈ మాట అన్నాడు. ఏమని? సీమోను, సీమోన్ 5వ వచనములో ఏమన్నాడు చెప్పండి? ఏలినవాడా. ఆ! ఆ! చాలు. ఇక్కడ ఒక మాట అన్నాడాయన. ఆ మాట ఏమన్నాడనేటువంటిది 4వ వచనంలో ఆయన చెప్పాడు చూడండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయుడి అన్నాడు. ఏమన్నాడు?
చేపలు పట్టుటకు మీ వలలను వేయుడి అని చెప్పేసి అన్నాడు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు అన్నాడు. సీమోను పేతురు గాని, యాకోబు గాని, యోహాను గాని మాకు చేపలు వల్లేదని చెప్పేసి యేసు ప్రభుతో ఏమన్నా అన్నారా? చెప్పాలా? అన్నారా? అనలేదు. ఎక్కడ కూడా వాళ్ళతో డిస్కషన్ ఉన్నట్టు ఏ మాత్రం కూడా లేదిక్కడ. అయితే మానవుని యొక్క ప్రతి ప్రాబ్లమ్‌ను ఎరిగినటువంటి వారు ఎవరు చెప్పండి? యేసు ప్రభుల వారు లేదా దేవుడైనటువంటి యెహోవా. కనుకనే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన వారిని ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? వారి యొక్క ప్రాబ్లమ్‌ని ఎరిగినటువంటి వాడై, వారి యొక్క ధోనిలోనికే ఎవరొచ్చారు? యేసు ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు. వారి యొక్క ప్రాబ్లమ్‌ను ఆయన ఎరిగినటువంటి వాడై, సీమోను నీ పడవను లోనికి నడిపించి, ఇప్పుడు నీ వల వేసి చేపలు పట్టండి అని చెప్పేసి ఆయన సెలవిచ్చాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క మాట చెప్పున అందుకని అన్నాడు, సీమోను మెన్షన్ చేస్తూ వచ్చాడు. ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. ఎవరము? మేమందరం ప్రయాసపడ్డాం. మాకేం దొరకలేదు. ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున ఇప్పుడేం చేస్తాం మేము? వలన వేస్తాము అని చెప్పేసి ఆ సీమోను పేతురు యేసు ప్రభుల వారితో చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు యొక్క మాట చొప్పున వల వేశాడు. ఎవరి మాట చొప్పున? దేవుని యొక్క మాట చొప్పున వల వేసినప్పుడు ఎన్ని చేపలు పట్టారు వాళ్ళు? విస్తారమైన చేపలు పట్టారు. ఆ యొక్క చేపల రాశికి పేతురికి ఏమి చేయాలో అర్థం కాక విస్మయం పొందుతూ వచ్చినట్టుగా మనం చూడవచ్చు. అవునా? ఒక్క విషయం ఈ విషయం పక్కన పెడదాం. యేసు ప్రభు వృత్తికి ఎవరు చెప్పండి? వడ్రంగి వారు. అంటే వడ్రంగి పని చేసేటువంటి వారు. పేతురు వృత్తికి ఏ పని చేసేటువంటి వాడు? చేపలు పట్టేటువంటి వాడు. ఇప్పుడు చేపలు పట్టే వారికి ఎక్కువ తెలుస్తదా? వడ్రంగి పని చేసేటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తదా? చెప్పాలా మీరే? చేపలు పట్టేటువంటి వారికే చేపలు ఏ టైంలో వెళ్తే, ఎక్కడ వేస్తే చేపలు పడతాయో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ వృత్తే చేపలు పట్టడం. కాబట్టి అలాంటిది ఇక్కడ గనక మనం చూస్తే సీమోను పేతురు అంటూ ఉన్నాడు. అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. ఎందుకు? రాత్రి చేపలు పడతాయి కాబట్టి మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. మా యొక్క సొంత నాలెడ్జ్ చేత, సొంత ప్రయత్నాల చేత ప్రయాసపడుతూ వచ్చాం. అయినను మాకేం దొరకలేదు. ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను కూడా మనం చూడవచ్చు. అందరూ కూడా తమ సొంత ప్రయత్నాల చేత ఎలా పరిగెడుతున్నారంటే మెట్రో ట్రైన్ కంటే వేగంగా పరిగెడుతూ ఉంటున్నారు. పరిగెత్తి అలసిపోతూ ఉన్నారు. కానీ తమ యొక్క గమ్యస్థానాన్ని మాత్రము చేరుకోలేనటువంటి వారిగా మనం చూడవచ్చు. వారి ప్రయత్నాల్లో అలసినటువంటి వారిగా మనం చూడవచ్చు. అందుకని అలసిపోయి వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు, కడుక్కుంటూ ఉన్నారు. ఇంక అలిసిపోయారు. రాత్రంతా కష్టపడ్డారు. ఇంకేమొస్తది చెప్పండి? ఉదయం నిద్ర వస్తది ఇక. ఒక్క చేప కూడా పడినప్పుడు ఇంకేం చేస్తారు? ఒరేయ్ ఈరోజు మనకు ఈ దినం బాగలేదు. వెళ్ళి ఏదో ఉన్నది తిని పడుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఆ వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం చూడవచ్చు. ఎంతోమంది ఎంతగా కష్టపడుతూ ఉన్నారంటే, కష్టపడేటువంటి వాడు తమ రెక్కలు ముక్కలు చెక్కలయ్యేలా కష్టపడుతున్నాడు. అయినప్పటికీ సరైనటువంటి తిండికి కూడా తిండి దొరకట్లేదు. ప్రతి మానవుడు కూడా తన యొక్క ప్రయత్నాల్లో ఓడిపోతూ రావడం అనేటువంటిది మనం చూడవచ్చు. అయితే వారి యొక్క జీవితంలో ఎవరైనా ఒకరు తోడుగా ఉండి ఈ యొక్క పరమైనటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కిస్తే బాగుండు అని చెప్పేసి ప్రతి మానవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా పేదవాడిని చూడండి, అయ్యా నాకు నీ పరిస్థితుల నుండి నన్ను గట్టెక్కిస్తే బాగుండు. హాస్పిటల్‌లో ఉన్నటువంటి వాడే నన్ను ఈ రోగం నుండి విడిపిస్తే బాగుండు ఎవడైనను. అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమని చూస్తున్నారు? ఈ అప్పుల నుండి నన్ను ఎవరైనాను విడిపిస్తే బాగుండు. ఎందుకు? మొదటి తారీఖు వచ్చేసరికి వాడు తిన్నా తినకపోయినా, సాలరీ పడినా పడకపోయినా ఏమైతది చెప్పండి? బ్యాంకోడు కట్ చేస్తాడు. అవునా? ఇలా పడింది లేదు. బ్యాంకోడు ఆ డేట్ రాగానే కట్. నువ్వు ఒక్క రూపాయి కూడా యూజ్ చేయవు. దేవునికి ఇంకా దశం భాగము కూడా తీయక మునుపే ఈ రోజులలో నీ ప్రథమ ఫలం దేవునికి అర్పించక మునిపే ఎవరు ఎత్తుకెళ్తున్నారు చెప్పండి? సాతానుడు ఎత్తుకెళ్ళేటువంటి వాడిగా మనం చూడవచ్చు. అందుకనే వాడు ఆశిస్తున్నాడు కానీ వాడికి ఏం కావట్లేదు, దొరకట్లేదు.
వాడు తినాలని తృప్తిగా తినాలని ఆశపడుతుండు కానీ వాడి కడుపు నిండట్లేదు. వాడు దాహం తీరాలని చెప్పేసి కూల్ వాటర్ ఫ్రిడ్జ్‌లోది తీసుకొని తాగుచున్నాడు. కానీ ఏమవుతున్నది? వాని దాహము తీరట్లేదు. అందుకనే నిరాశ, నిస్పృహలతో మానవుడు కొట్టుమిట్టాడుచూ ఉంటున్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే ఈ మానవుడు ఎక్కడికి రావట్లేదు? అక్కడికి రావట్లేదు. ఎక్కడైతే విశ్రాంతినిస్తున్నానని ఆయన చెప్తున్నాడో అక్కడికి రావట్లేదు ఆయన. నీ ఆయన్ని కాకుండా లోకమంతా ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నాడు. తన ప్రయత్నాలన్నిటిలో చేసి ఆఖరికి ఓడిపోయి ఎప్పుడొస్తాడంటే, ఇక రేపు చచ్చిపోతాననంగా ఈరోజు వస్తాడనమాట. ఎప్పుడు? రేపు చచ్చిపోతాను అనగా ఈ అనేటువంటి టైంలో వస్తూ ఉంటుంది. పేతురు మనం చూడవచ్చు. పేతురు ఎవరు చెప్పండి? పేదవారు వాళ్ళు. చేపలు పట్టుకొని అమ్ముకుంటేనే వారికి అన్నం. అందులోను పేతురు అప్పటికే మ్యారేజ్ అయినటువంటి వాడు. అవునా? మనం చూడవచ్చు. అంతకు ముందు కాలంలో 38వ వచనంలో గనక మనం చూస్తే ఎక్కడున్నాడు చెప్పండి పేతురు? వాళ్ళ అత్త ఇంట్లో ఉన్నాడక్కడ. కాబట్టి పేతురుని మనం చూసినప్పుడు తన యొక్క జీవనాధారం ఏంటిది? చేపలు పట్టడమే. చేపలు పట్టకపోతే ఆ రోజు భార్యాభర్తలకు తిండి లేదు. ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సీమోను అనేటువంటి మాటకు అర్థం ఏంటి తెలుసా? వినుట. ఏంటిది చెప్పండి? వినుట. పేతురు అనేటువంటి మాటకు అర్థం ఏంటి చెప్పండి? రాయి. అంటే కఠినమైనటువంటి హృదయం అది. ఎవరు చెప్పినా వినేటువంటి హృదయం కాదది. నీవెవరైనా చెప్పు. ఈ చెవుతో వింటాడు, ఈ చెవుతో వదిలేస్తాడు. అందుకని నీవా నాకు చెప్పేదన్నట్టుగా యేసు ప్రభును ఒకవైపు చూసి అంటూ ఉంటున్నాడు. నా ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. మాకేం పడలేదు, చేపలు పడలేదు. అయినను నువ్వు చెప్పావు కదా, సరే నువ్వు ఇప్పుడు పడవలో ఉన్నావు కాబట్టి నీ మాట వినాలి కాబట్టి వింటున్నా. ఎందుకు? ఆయన బోధకుడు కాబట్టి అక్కడ చూస్తూ ఉన్నాడు. ఒకవేళ వినకపోతే ఏమవుతుందో? ఎందుకు? అంతకు ముందే చూశాడు. వాళ్ళత్త జ్వరంతో పడి ఉండగా ఆయన ప్రార్థన చేయగా ఏమైంది చెప్పండి? బాగుపడ్డది కాబట్టి. విధేయత చూపించాలని ఉద్దేశంతో ఆయన విధేయత చూపించాడే కానీ హృదయపూర్వకమైనటువంటి విధేయత ఆయన చూపించలేదు. అయితే అయినప్పటికీ కూడా నీ మాట చొప్పున నేను వల వేస్తాన్నప్పుడు, వల వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడుతూ వచ్చారు. ఎన్ని చేపలంటే వారు తన జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళంత చేపలు పట్టలేదు. ఏంటి చెప్పండి? అన్ని చేపలు ఎప్పుడు కూడా పట్టలేదు. అలాంటి చేపలు పేతురు పట్టుతూ రావడం అనేటువంటిది తన జీవితంలో చూస్తూ వచ్చాడు. చూడండి తర్వాత భాగం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. చాలు. ఆయన ఎవరో ఇప్పుడు గుర్తెరిగాడు ఆయన. ఏంటి చెప్పండి? ఆయన ఎవరో ఆయన గుర్తెరుగుతూ వచ్చాడు. ఎందుకు? ఆయన దేవుడైతే తప్ప ఇన్ని చేపల రాశి పడడానికి వీలు లేదు. ఎందుకు? ఆయనకి తెలుసు కాబట్టి. ఎవరు కూడా ఆ యొక్క గెన్నెసరెత్ అనేటువంటి సరస్సులో అన్ని చేపలు తన జీవిత కాలం అంతటిలో ఎవరు కూడా అన్ని చేపలు పట్టలేదు. అంతగా ఆయన యొక్క చేపల రాశిని చూసి విస్మయం పొందుతూ వచ్చాడు. అందుకనే ఆయన అప్పుడు చూసి ప్రభు వైపు చూసి మోకాల్లోని, ప్రభువా నన్ను క్షమింపు. ఎవరు నేను? పాపాత్ముడును. అంటే నువ్వెవరు? దేవుడవు. అందుకనే పైన అన్నటువంటి వచనంలో గనక మనం చూస్తే నా ఏలినవాడా అని చెప్పేసి ఆయన సంబోధిస్తూ ఉంటూ ఉన్నాడు. నా ఏలినవాడా అంటే అర్థం ఏంటంటే నా దేవా. ఏంటిది? నా దేవా అని చెప్పేసి ఆయన అప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని పాపాత్ముడు నేను, నన్ను విడిచి వెళ్ళిపో. ఎందుకు? పరిశుద్ధులు పాపాలతో ఉండలేరు. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అంటూ నేను పాపాత్ముడు, అయ్యా నువ్వు పరిశుద్ధుడు కనుక నా ఓడలో నువ్వు ఉండటానికి నేను యోగ్యుని కాదు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకని చూడండి 8వ వచనంలో యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్రుని. హృదయపూర్వకముగా ఆయన సాగిలపడి ఆయనతో
తన పాపములన్నిటిని ఒప్పుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో ప్రభు ఏమన్నాడు చూడము. 9వ వచనం. ఏలయన 11వ వచనం. సారీ 10వ వచనం చదవండి సిస్టర్. 10. అలాగున సీమోనుతో ఆ! పాలివారైన జెబెదయి కుమారులాగు యాకోబును, యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. అప్పటికే పేతురు భయపడుతూ ఉన్నాడు. ఎక్కడ? యేసు ప్రభు. ఎందుకు? అంత విస్తారమైనటువంటి చేపల రాశి ఎప్పుడు కూడా తన జీవితంలో చూడలేదు కాబట్టి ఆయన భయపడుతూ ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయన మోకాలు ఎదుట సాగిలపడి ఆయన ఉంటున్నాడు. అప్పుడు ప్రభు వారిని తీసుకొని లేవనెత్తి, పేతురు భయపడకము, ఇప్పుడు నుండి ఏం చేస్తా నేను, నువ్వు చేపలు పట్టినవి ఇంతవరకు వదిలేసి ఇప్పుడు నుండి ఏం చేస్తా నేను, మనుషులను పట్టు వానిగా చేస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ గెన్నెసరెత్ అనేటువంటి సరస్సుకు అర్థం ఏంటో తెలుసా? ఆశీర్వాదం కలిగినటువంటి సరస్సు అది. సుఖ సంపదలతో కూడినటువంటి సరస్సు అది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వాదము నొందినటువంటి ప్రజలు, దేనికి కూడా లోటు లేనటువంటి ప్రజలు. ఇంకా తెలుసా, ఆ యొక్క సరస్సు ఏంటిదంటే అది మంచినీటి సరస్సు. ఆ యొక్క సరస్సు చేత చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా బాదము, ఇంకా అంజీరపు, ద్రాక్ష ఇలాంటి చెట్లతోటి ఫలభరితమైనటువంటి నేల ఆ యొక్క ప్రాంతంలో ఉండి ఆశీర్వదించబడినటువంటి ప్రాంతముగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఆ ప్రాంతంలో అంతా కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? ధనవంతులు ఉండేటువంటి ప్రదేశం. ఎందుకు? ఎడారిలో నీళ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉన్నటువంటి వారే ధనవంతులు. నీరు లేని చోట ఉన్నటువంటి వారు ధనవంతులు కాదు. అందుకనే మనం గనక చూస్తే ఆ యొక్క చెరుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ధనవంతులు. వీళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు? చేపలు పట్టి ఆ యొక్క విలేజ్ లోనికి వెళ్ళి చేపలు అమ్మి వచ్చేటువంటి ఆదాయంతో తమ పొట్టను పోషించుకునేటువంటి వారు. అందుకనే అక్కడ జాలరులు పెద్ద ధనవంతులు, ఆ యొక్క చేపలు పట్టి అమ్మినటువంటి వారు. అందుకని ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ప్రభు తన పేతురును చూసి, పేతురు, ఇన్ని రోజులు నువ్వు చేపలు పడుతూ వచ్చావు, అయితే ఇక నుండి నీవు మనుషులను పట్టు జాలరు అవుతావు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ తన జీవితాన్ని, శాపముతో నిండినటువంటి పాపముతో నిండినటువంటి తన జీవితాన్ని ఆశీర్వాదకరముగా ఆయన మారుస్తూ వచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదకరముగా మారుస్తూ వచ్చాడు. ఎప్పుడు? తన మాట విన్నప్పుడు. ఎవరి మాట? యేసు ప్రభు యొక్క మాట చొప్పున చేసినప్పుడు. ఈ లోకంలో మనుషులు కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటూ ఉన్నారు. తమ స్వశక్తి చేత ఎంతగానో కష్టపడు తన యొక్క తెలివి జ్ఞానమును ఆధారము చేసుకొని ప్రయాసపడుతూ ఉంటూ ఉన్నారు. కానీ వారికి ఏం దొరకట్లేదు చెప్పండి? ఏమి కూడా దొరకట్లేదు వాళ్ళకి. మనం చూడవచ్చు, కాలేజీల్లో ఫస్ట్ వచ్చినటువంటి వారు, ఇంజనీరింగ్లో ఫస్ట్ వచ్చినటువంటి వారు, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పటికీ కూడా ఎంతో మంది ఆశీర్వాదం లేక కొట్టుమిట్టాడుకునేటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు ఈ లోకంలో. అయితే ప్రభు అంటూ ఉంటున్నాడు, నువ్వు ఏ ప్రాబ్లంతో సతమవుతున్నావో తెలియదు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నా దగ్గరకు కనుక వచ్చినట్లయితే నేనేం చేస్తా? ఆశీర్వాద కారకంగా చేస్తానని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు యేసు ప్రభు దగ్గర కనుక వచ్చినట్లయితే ఆ విజయము నీ సొంతము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటాడు. నువ్వు ఇక నిరాశతో, నిస్పృహతో, భయము చేత ఈ లోకంలో నీ జీవించవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఓటమి చేత నీవు దిగులు పడుచు ఉంటూ ఉన్నావేమో, ఒకవేళ జాబ్ లేదని చెప్పేసి నీవు దిగులు పడుచు ఉంటూ ఉన్నావేమో, ఒకవేళ తినటానికి తిండి లేదని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉంటూ ఉన్నావేమో ఈ లోకంలో, అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో దిగులు పడుచు ఉంటూ ఉన్నావేమో, నన్ను ఈ ప్రాబ్లమ్స్ నుండి గట్టెక్కించేటువంటి వారు ఎవరని చెప్పేసి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో, అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, నా దగ్గరికి గనక నువ్వు వచ్చినట్లయితే ఏం చేస్తా? నేను ఆశీర్వాదకరముగా మారుస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు.
నీకు ఇష్టమా? నిన్ను ఆశీర్వాదకరముగా మార్చుట కొరకే ఆయన నీ కొరకు, నా కొరకు ఆ కలువరి శిలువలో బలియాగమవుతూ వచ్చాడు. ఎందుకు? నిన్ను, నన్ను ఆశీర్వాదములకు కారకములుగా చేయటానికి ఆ యొక్క కలువరి శిలువలో ఆయన బలియాగమైనట్టుగా మనం చూడవచ్చు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మూడవ వచనం నుండి చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు. ఏంటిది? ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలంట. ఆ ఆశీర్వాదం నీవు నేను పొందుకొనవలనంటే ప్రభు అంటూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నీకు నాకు ఉచితముగా ఆయన అనుగ్రహించేటువంటి వాడు. ఏ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. లేదా ఏ ఒక్క సక్సెస్ కోచింగ్ సెంటర్స్‌ని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ యొక్క బాబా దగ్గరికి, లేదా ఏ యొక్క గుడికి, లేదా ఏ యొక్క పుణ్యక్షేత్రానికి నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి చోటని, నువ్వు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలోనే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపాత్ముడని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి మోకాల్లోని సాగిలపడి నీ యొక్క స్థితిని గనక నువ్వు ఒప్పుకొనగలిగినట్లయితే ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు ఒకవేళ క్రీస్తు నమ్ముకొని కూడా యేసు ప్రభుని ఆరాధించేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా నువ్వు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, నీ మాట చొప్పున, ఆయన అంటూ నీ మాట చొప్పున నేను వల వేయుదును అని చెప్పేశాడు. ఒకవేళ నువ్వు ప్రభు యొక్క మాటని చెప్పి గనక ఆయన దగ్గర గనక నువ్వు ఈ సమయంలో వచ్చినట్లయితే ఆయన కూడా నేనేం చేస్తానంటున్నాడు, ఆశీర్వాదకరముగా చేస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. అది నీకు ఇష్టమా? ఒకసారి ఆలోచించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ పడిపోయి ఉంటూ ఉన్నాము. ఒకవేళ క్రీస్తు లేడని, ఒకవేళ క్రీస్తున్న ఆయన నాకు సహాయం చేయలేడని నిరాశ నిస్పృహలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో. యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, అయ్యా ఇప్పటికైనా సమయం మించిపోయినది లేదు. నా దగ్గరకు వస్తే నిన్ను నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైనా రక్షణ పొందలేదో, ఇదే మంచి తరుణం, ఇదే మంచి తరుణము. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములు కనుక ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును కడిగి ఆయన ఏం చేస్తాడంట, పరిశుద్ధినిగా చేస్తాడంట. పరిశుద్ధులు మాత్రమే కాదు, చూడండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు క్రీస్తుని గురించినటువంటి మాటలు వింటూ వచ్చావు కనుక నువ్వు ఆయన కనుక నీ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయన నివాసం చేయాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ నువ్వు గనక యేసు ప్రభువుని సొంత రక్షకునిగా గనక అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కనుక ఆయన్ని సొంత రక్షణగా అంగీకరించు. రేపేం జరుగునో నీకు తెలియదు. ఈ సమయం గడిచిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఇదే మనకు మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇది అనుకూలమైనటువంటి సమయం. ఆయన పాదాల చెంతకు వచ్చి నీ యొక్క పాపములన్నిటిని కూడా ఆయన నీ ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు వారికి నీ హృదయంలో గనక నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన ప్రతి పాపమును కడిగి నిన్నేం చేస్తాడు, కడిగి పవిత్రులుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి 8వ అధ్యాయము 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతోటి వారసులము అని చెప్పేసి అని సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన నిన్ను రక్షించటం మాత్రమే కాదు, ఆయన నిన్ను తన కుమారుడిగా చేసుకుంటానని చెప్పేసి అని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వు కుమారుడు అయితే ఎవరు చెప్పండి? వారసుడు అయితే ఇక్కడ అంటున్నాడు,
అనగా దేవుని వారసులము అంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మనం వారసులము అని చెప్పేసి అని సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉంటూ ఉన్నాము జ్ఞాపకం మన పడిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గర గనక మనం తీసుకొని వచ్చి నీ ప్రాబ్లం ఆయనతో గనక నువ్వు చెప్పినట్లయితే నీ ప్రాబ్లం నుండి నీ సమస్య నుండి విడిపించడానికి ఆయన శక్తిమంతుడు సమర్థుడు. ఆయన తప్ప ఆయన తప్ప ఈ లోకంలో విడిపించగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి వారు నిన్ను విడిపించవచ్చు, అది కొంతవరకే. అయితే ఈ యొక్క పరలోకపు తండ్రి అంటూ ఉంటూ ఉన్నాడు, ప్రతి సమస్య నుండి ఆయన విడిపించడానికి శక్తిమంతుడు సమర్థుడు అని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మనం ఆయన దగ్గర కనుక వచ్చినట్లయితే మన యొక్క ప్రతి పాపమును కడిగి ఆయన పరిశుద్ధిగా చేసి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందడానికి మనం కారకులుగా చేస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. నువ్వు సిద్ధమా? ఒక తరుణాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. ఒక నేను కాలేజ్ చదువుకునేటువంటి టైంలో మా స్కూల్ ఫస్ట్ వచ్చేసి నా ఫ్రెండ్, వాడి పేరు రాము. వాడు మంచిగా చదువుతూ వచ్చాడు. వారింట్లో వారి తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు. వారి తమకున్న ఆస్తి అంతా కూడా ఖర్చు చేసి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ అబ్బాయిని చదివిస్తూ వచ్చారు. చదివిస్తూ వచ్చిన తర్వాత ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంకా పీజీ చదివేసి పీజీలో జాయిన్ అయ్యేసి ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యేసి బీఈడి కూడా అయిపోయింది. అప్పటికి ఒక టీచర్ పోస్ట్ కొట్టి మరి తల్లిదండ్రులకు మరి సుఖవంతమైన జీవితం ఇవ్వాలని చెప్పేసి ఎంతగానో ఆశపడుతూ ఉన్నటువంటి రోజుల్లో వాడు జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటూ ఉంటున్నాడు. అదే సమయంలో ఇంకొక మా ఫ్రెండ్ కూడా నాతో పాటు చదివేటువంటి వాడు కూడా పేరుకు క్రైస్తవుడు. అనేక సార్లు నేను చెప్తూ వచ్చాను, ఒరే క్రైస్తవులను చెప్పుకుంటూ ఉన్నావు, క్రీస్తుని కలిగి జీవించకపోతే ఎట్లరా అని చెప్తున్నావు. అన్న టైం ఉందిలే అన్నాను, చాలా టైం ఉంది. మనం ఎప్పుడైనా అంగీకరించవచ్చు. ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఆయన క్షమిస్తాడు, ఎప్పుడొచ్చినా క్షమిస్తాడు. నేను రేపు చనిపోతాను, ఈరోజు నా పాపములన్నిటిని ఒప్పుకొని నేను చనిపోతాను అని చెప్పేసి అంటూ వచ్చి, అయితే సమయము ఎవరి ఆధీనంలో ఉంది చెప్పండి? యేసు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నది, మన యొక్క ఆధీనంలో ఉన్నది. ఎవరి ప్రాణం ఎప్పుడు పోవునో ఎవరికి కూడా తెలియదు. అందుకే ప్రభు నీ ప్రాణము ఎప్పుడు పోవునో నీకు తెలియదు కనుక సమయం ఉండగానే నా దగ్గరికి రమ్ము అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. అయితే నా ఫ్రెండ్తో చెప్తూ వచ్చాను అనేక సార్లు. అయినను వాడు ఏ రోజు కూడా పీజీ చదివిన 2 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా వినలేదు. నామకి వాస్త రావడము, వెళ్ళిపోవడం చర్చికి. ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. తన తల్లిదండ్రులు కూడా ఒకగానొక కొడుకు, వీడు కూడా. అక్కడ మా ఇంకొక వాడు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఒకగానొక కొడుకు. లోకానుసారంగానే వాడు జీవిస్తూ వచ్చు. వాడికి దేవుడు అంటే వాడికి తెలియదు, వీనికేమో దేవుడు అంటే తెలుసు. ఇద్దరు కూడా లోకమును అనుసరించే నడుచుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు డిఎస్సి సరైన టయానికి వేస్తూ వచ్చాడు. అయితే ఎగ్జామ్ రాస్తూ వచ్చాడు. అయినను దాంట్లో వాడికి సరైనటువంటి స్కోర్ రాకపోవడం చేత డిఎస్సిలో ఏం రాలేదు, జాబ్ రాలేదు. జాబ్ రాకపోవడం కారణం చేత ఏం చేశాడు తెలుసా? తన తల్లిదండ్రులకు అవమానం అని చెప్పేసి మందు బాటిల్ పొలం కొట్టేటువంటి మందుని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పొలంకి వెళ్ళిపోయిన తర్వాత తాను సేవించి చనిపోతూ వచ్చాడు. చూడండి, సమయం ఉండగానే ఒకవేళ దేవుని అంగీకరించి ఉంటుంటే ఎక్కడికి వెళ్ళేటువంటి వాడు? పరలోకానికి వెళ్ళేటువంటి వాడు. అయితే ఇంకొక మా ఫ్రెండ్, వాడికి అనేక సార్లు చెప్తూ వచ్చాడు. ఇద్దరిది పీజీ అయిపోయింది. వాడు అక్కడే వేరే కాలేజీలో టీచింగ్ జాయిన్ అవుతూ వచ్చాడు. నేను సిటీకి వస్తూ వచ్చాను నా యొక్క ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తమై. అయితే వాడు జాబ్ నిమిత్తమై అక్కడే ఒక కాలేజీలో చేస్తూ ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తూ వచ్చాడు. ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు, ఇంటి వాళ్ళు, రే ఇంకొకసారి మా అమ్మాయి వైపు కన్ను ఎత్తి చూస్తే మొక్కలు ఇరగొడతామని చెప్పేసాను. అయినను లెక్క చేయలేదు. అమ్మాయి కోసం వెళ్తూ వచ్చాడు. ఆఖరికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు తెలుసా? ఒకానొక రోజు నేను జాబ్ చేస్తున్నటువంటి టైంలో మా ఫ్రెండ్ కాల్ చేస్తూ వచ్చారు, రే సో అండ్ సో ప్లేస్లో మన ఫ్రెండ్ ఈ విధంగా చనిపోయాడు తెలుసా.
చంపి పడేసి రైల్వే పట్టాల మీద పడేశారు. ఏంటిది? చంపి రైల్వే పట్టాల మీద పడేస్తూ వచ్చారు. తన తల్లికి అండగా ఉండవలసినటువంటి కుమారుడు ఇప్పుడెక్కడున్నాడు? రైల్వే పట్టాల మీద. ఒకవేళ తన జీవితాన్ని కనుక మార్చుకొని ఉండుంటే చెడు మార్గాన్ని అవలంబించేటువంటి వాడా? అవలంబించేటువంటి కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ సమస్యలో నీవు మునిగిపోయి ఉంటున్నావో నాకు తెలియదు. అయితే నువ్వు ఏ పరిస్థితిలో, ఏ సమస్యలో ఉన్నప్పటికీ యేసు ప్రభు దగ్గరకు వస్తే గనక ఇంకనూ ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడాయన. ఒకవేళ నీవు క్రైస్తవుడు అయిన ఉండవచ్చు, అనేక సార్లు నీ పాపాలను ఒప్పుకొని ఉండవచ్చు, ఆయనను తిరిగి పాపంలో పడిపోయి ఉండవచ్చు. ఆయనను ప్రభు అంటూ ఉన్నాడు, నా దగ్గరికి రా, నా దగ్గరకు వస్తే నేను నిన్నేం చేస్తా? ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తానని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో విజయం కావాలంటే యేసు ప్రభువే విజయం ఇచ్చువాడు. యేసు ప్రభువే. యేసు ప్రభు తప్ప ఈ లోకములో విజయం ఇచ్చేవాడు ఎవరు కూడా లేడని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితమును, నా జీవితమును మహిమకరంగా ఆయన మారుస్తానని సెలవిస్తారు. రండి, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి లేఖన భాగములను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నేనైతే ఎరుగను. కానీ నీ హృదయమును చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన దగ్గరకు నువ్వు వస్తే నీ సమస్యలు ప్రతి దాని నుండి ఆయన విడిపిస్తాడు. నీ సమస్యని నీ హృదయంలో పెట్టుకొని ఉంటే, నువ్వు ఆయనతో చెప్పుకోకపోతే ఆయన ఏ విధంగా విడిపించగలడు చెప్పు? మన సమస్యను ఆయన గనక చెప్పుకున్నట్లయితే ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించి ఆయన మనకు విజయమును అనుగ్రహిస్తానని చెప్పేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు చదువుల్లో ఓడిపోయినావేమో, ఒకవేళ జాబ్ కొట్టేటువంటి విషయంలో నువ్వు ఓడిపోయినావేమో, ఆర్థిక పరిస్థితుల ఇబ్బందుల్లో నువ్వు కూరుకుపోయి ఉంటున్నావేమో, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఒకవేళ నిరాశ నిస్పృహలో నీవు కొనసాగిస్తున్నావేమో నీ జీవితాన్ని. ఒకసారి పరీక్షించుకుందాం. క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తు లేనటువంటి జీవితం జీవిస్తున్నామేమో, ఒకసారి పరీక్షించుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు చూశాడు, 2 దోణులు ఉంటూ ఉన్నాయి. ఒక దోణిలో యేసు ప్రభు కూర్చున్నాడు, పేతురు కూర్చున్నాడు. యేసు ప్రభు మాట చొప్పున ఆయన వల వేస్తూ వచ్చాడు. విస్తారమైనటువంటి చేపల రాశిని ఆయన చూస్తూ వచ్చాడు. ప్రభువా, నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పేసి పేతురు సెలవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, నీ హృదయమైనటువంటి నావలో యేసు ప్రభు ఉంటే అపజయమైనటువంటిది నీ హృదయంలో ఉండదు, నీ జీవితంలో కూడా ఉండదు. నీకు ఇష్టమా యేసు ప్రభు నీ హృదయంలో ఉండడం? ఒకవేళ నీవు నీ హృదయంలో యేసు ప్రభు జీవించాలని కోరితే ఈ సమయంలోని నీవు ఉన్నటువంటి ప్రదేశంలోని నీవు కూర్చున్నటువంటి స్థితిలోని నీ పరిస్థితిని అంతటిని నీ ప్రభువుకు విన్నవించుకో. ప్రభా, నా హృదయంలోనికి రా, దిస్ ఈజ్ మై ప్రాబ్లం, నన్ను ఈ ప్రాబ్లం నుండి నన్ను విడిపించము. నా వల్ల కాదు, నేను దీనిలోంచి బయటికి రాలేకపోవచ్చు ఉంటున్నాను. ప్రభా, నీవే నన్ను చేయి పట్టుకొని నడిపించుము, దాటించుము, విజయం అనుగ్రహించమని ఆయన వేడుకున్నట్లయితే మనకు విజయం అనుగ్రహించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం కలిగినటువంటి నా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయినటువంటి మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా,
లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం ప్రభా. మా జీవితాలతో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినావు నీకు వందనాలు. పేతురు జీవితంలో విజయమే లేదు. అపజయము ఎక్కడ చూసినా నాయనా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో కూడా నా ప్రభువా అనేక మార్లు ప్రభువా నిన్ను వదిలిపెట్టి నా సొంత ప్రయత్నాలు, సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానమును ఉపయోగించి అనేక సార్లు ప్రభు అపజయం పొందుతూ వచ్చాను. అయా దయతో క్షమించుము. నీ పాద సన్నిధికి వస్తూ ఉంటూ ఉన్నాను ప్రభా. అయా దయతో నన్ను క్షమించండి. నిన్ను ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధినిగా చేయమని బ్రతిమలాడుచూ ఉంటూ ఉన్నాను ప్రభా. నన్ను కూడా పేతురు వలె మార్చమని వేడుకొనుచూ ఉంటూ ఉన్నాను. అయా పేతురికి ఎలాంటి విజయం అయితే ఇస్తూ వచ్చావో నా జీవితంలో కూడా అలాంటి విజయం దయచేయమని బ్రతిమలాడుచూ ఉంటూ ఉన్నాను. అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఇంకా నా ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఎవరిని ఏకర్త ప్రభా నీ దగ్గరకు వస్తూ ఉంటూ ఉన్నారు ప్రభా. నువ్వు ఎరిగిన దేవుడు, ప్రతి వారి హృదయం నువ్వు ఎరిగిన దేవుడు కనుక ఇంకా ఎవరైతే తమ హృదయాన్ని మీకు ఇవ్వలేదో నా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. రక్షణార్థమైనటువంటి మారు మనసు ప్రతి ఒక్కరు ప్రభా కలిగించమని వేడుకొని ఉంటున్నాను. రక్షణ లేకుండా ఈ ప్లేస్ నుండి ప్రభా వెళ్ళిపోకుండానట్లు కృపను అనుగ్రహించమని వేడుకొని ఉంటూ ఉన్నాను. సాయం చేయండి. రక్షించబడిన వారైతే నా ప్రభా ఇంకా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారిని నీవు ఆదరించుము, విడిపించుము, స్థిరపరచుము, బలపరచుము నాయన. నీవే కృపను అనుగ్రహించి సహాయం చేసి విజయమును అనుగ్రహించుమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమెన్.